అట్లాంటిక్ మహాసముద్రం ప్రమాదకరమా? నావికుల భద్రత గైడ్ అక్కడ ఏం చెప్తున్నారు? అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలోని 5 సముద్రాల్లో రెండోది. ఇది భూమి యొక్క మొత్తం ఉపరితలంలో 20% ఆక్రమించింది. అమెరికా నుండి యూరోప్ వరకు, వెనిజులాలోని ఉష్ణమండల బీచ్లు, న్యూయార్క్లోని మన్హాటన్ ద్వీపం, ఆర్కిటిక్ నుండి ఆఫ్రికా వరకు విస్తరించున్నాయి. అట్లాంటిక్ 100 మిలియన్ల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. అయితే ఇది ప్రమాదకరమా? అట్లాంటిక్ ఎంత విశాలంగా ఉంటుందో అంత వైవిధ్యమైనది. పరిణామంలో పసిఫిక్ తర్వాత రెండవది. అట్లాంటిక్ అనేక ప్రపంచ వాతావరణ నమూనాలనైతే నడుపుతుంది. సముద్ర ప్రవాహాలు కాన్వేయర్లు బెల్ట్లు వలె పనిచేస్తాయి. ధ్రువాల నుండి భూమధ్య రేఖకు చల్లటి నీటిని, ఉష్ణమండలం నుండి ధ్రువాలకు వెచ్చని నీటిని తీసుకెళ్తాయి. ప్రపంచంలోని ఇతర మహాసముద్రాల మాదిరిగానే అట్లాంటిక్ కూడా వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది హారికేన్లు, పొగమంచు, సముద్రాలు, మంచు పలకలను దక్షిణ దిశగా తీసుకువస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న నావికులు అర్థం ఏమిటి? ఇది అసలు ఈ గైడ్ ఏంటి? సునామీ ప్రమాదాల నుండి కిల్లర్ షిప్ వరకు అట్లాంటిక్లో ప్రయాణించడం వల్ల కలిగే అన్ని ప్రమాదాలు మధ్యలో ఉన్న ప్రతిదాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాంట్లోకి వెళ్దాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాంటిక్ మహాసముద్రం ప్రమాదకరం. అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలో రెండో అతిపెద్ద సముద్రం. ఇది ఉష్ణమండల తుఫానులతో సహా ప్రపంచ వాతావరణ నమూనాలను అయితే నడుపుతుంది. విభిన్న సముద్ర జీవులకు నిలయం. అట్లాంటిక్ మహాసముద్రం నిజానికి అన్ని ఇతర మహాసముద్రాలతో ఏదో ఒక విధంగా అనుసంధించబడింది. దీని పేరు గ్రీకు పురాణాల నుండి వచ్చి ఉండవచ్చు. కానీ ఇది ప్రపంచంలోని 5 మహాసముద్రాల్లో అతి చిన్న 150 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ కాలంలో నకిలీ చేయబడిందని అయితే భావిస్తారు. 195 మిలియన్ 170 మిలియన్ సంవత్సరాల క్రితం సూపర్ ఖండం పాంగియాలో ఒక చీలిక ఏర్పడింది. దీనివలన నీటి అడుగున మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ వెంబడి కొత్త క్రస్ట్ అయితే ఏర్పడింది. ఇది ఖండం విడిపోవడానికి దారితీసింది. సెంట్రల్ అట్లాంటిక్ని తెరుస్తుంది. చివరికి రెండో అతిపెద్ద ప్రపంచ మహాసముద్రం ఏర్పడింది. శతాబ్దాలుగా వాణిజ్యం, ప్రయాణికులకు అట్లాంటిక్ ఒక ముఖ్యమైన మార్గంగా ఉంది. ఇది విమాన ద్వారా దాటిన మొదటి సముద్రం. ఏది ఏమైనప్పటికీ టైటానిక్ యొక్క విశ్రాంతి స్థలం, బెర్ముడా ట్రయాంగిల్ యొక్క ఇల్లు దాని ప్రమాదాలు లేకుండా లేవు. అట్లాంటిక్ మహాసముద్రం తరచుగా ప్రపంచంలో రెండో అత్యంత ప్రమాదకరమైన సముద్రంగా పిలువబడుతుంది. ఆశ్చర్యకరంగా అతి పెద్ద ప్రపంచ మహాసముద్రమైన పసిఫిక్ను అనుసరిస్తుంది. అయితే ఇది పరిమాణం గురించి కాదు. తీర ప్రాంత గాలులు, నీటి ఉపరితల ఉష్ణోగ్రత, బలమైన ప్రవాహాలకు గురి కావడం వల్ల అట్లాంటిక్లోని కొన్ని భాగాలు విశాలమైన పసిఫిక్ మహాసముద్రం కంటే ప్రమాదకరంగా మారుతాయి. ఓపెన్ వాటర్ ఎల్లప్పుడూ ప్రమాదకరంగా, ఎందుకంటే ఇది అనూహ్యమైనది. అట్లాంటిక్ మహాసముద్రం ఖచ్చితంగా భిన్నంగా ఉండదు. కానీ మీరు ఎక్కడ ఉన్నారో, మీరు కార్యకలాపాలు చేస్తున్నారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మధ్యధరా సముద్రం ఉదాహరణకు దాని స్వంత నీటి భాగం అట్లాంటిక్లో భాగం అయినప్పటికీ ఇది తరచుగా ప్రపంచంలోని సురక్షితమైన సముద్రాల్లో ఒకటిగా పిలువబడుతుంది. ప్రశాంతమైన జలాలు, రక్షిత బేలు, బ్లూ ఫ్లాగ్ బీచ్లు, మెడిన్ స్టర్నింగ్, స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా లోతైన సముద్ర డైవింగ్, సుదీర్ఘ స్పేలింగ్ చార్టర్లు గమ్యస్థానంగా అయితే మారుస్తాయి. ఉత్తర అట్లాంటిక్లో 30 అడుగుల సముద్రం చాలా భిన్నమైన కథలు అయితే ఇక్కడ చెప్తున్నాయి. చాలా ఆధునిక ట్యాంకర్లు, వాణిజ్య షిప్పింగ్ దిగ్గజాలు ప్రతిరోజు ప్రపంచ మహాసముద్రంలోని అన్ని ప్రాంతాల్లో విజయవంతమైన పర్యటనలు అయితే చేస్తాయి. అలలు, డ్రిఫ్టింగ్, మంచు పలకల కథలు ఉన్నప్పటికీ అట్లాంటిక్ మహాసముద్రం సాధారణంగా తేలికపాటి మధ్యస్థ వాతావరణం కలిగి ఉంటుంది. జనవరి మధ్యలో పశ్చిమ ఆఫ్రికాలోని అట్లాంటిక్ తీరంలో వాతావరణం అదే సమయంలో యుఎస్లోని మన్హాటన్ కోస్ట్లోని వాతావరణానికి భిన్నంగా ఉంటుందని అయితే పేర్కొంది. అట్లాంటిక్ చాలా పెద్దది. కన్వేయర్ బెల్ట్ వంటి వెచ్చని ప్రదేశాలు చల్లని గాలిని నెట్టడానికి బాధ్యత వహిస్తుంది. ఇది ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టించగలదు. అట్లాంటిక్ ప్రత్యేకమైన హరికేన్ కాలం ఉంది. ఎందుకంటే ఈ ఉష్ణమండల తుఫానులు తరచుగా సముద్రం మీద అదే విధంగా ప్రతి జీవిపై ఏర్పడతాయి. అల్పపీడన మండలాల్లో వెచ్చని సముద్రపు నీరు, తేమతో కూడిన గాలి తుఫానులకు కారణం. వెచ్చని నీటిపై తేమతో కూడిన గాలి పెరిగినప్పుడు అవి సంభవిస్తాయి. గాలి నుండి నీరు విడుదలైనప్పుడు తుఫాన్ మేఘాలను సృష్టిస్తుంది. హరికేన్లు గాలి కూడా పైకి లేచినప్పుడు అయితే తిరుగుతుంది. హరికేన్లు తరచుగా సెంట్రల్ అట్లాంటిక్లోని ఏర్పడతాయి, కానీ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ కరేబియన్పై కూడా ఏర్పడతాయి. అవి పశ్చిమ దిశలో కదలడం ప్రారంభిస్తాయి. అయితే అవి తిరిగి వచ్చినప్పుడు ఉత్తర అమెరికాను అయితే తాకగలవు. అట్లాంటిక్ కూడా చల్లగా ఖ్యాతిని కలిగి ఉండవచ్చు, కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా అది మారుతూ ఉంటుంది. యుఎస్లో పసిఫిక్ అంటే 16 డిగ్రీల ఫారెన్హీట్ వెచ్చగా ఉంటుంది. అట్లాంటిక్ యొక్క సగటు ఉష్ణోగ్రత 43 నుంచి 85 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య ఉంటుంది. చాలా జంపు చల్లని గాలి ప్రవాహాలు వెచ్చని నీటితో మిళితమై అవుతాయి కాబట్టి ఇది పొగమంచును కూడా కలిగిస్తుంది. ఇది ఓడలకు పెద్ద సమస్యగా అయితే కలిగిస్తుంది. ఉత్తర
ఉత్తర దక్షిణ అట్లాంటిక్లు తరచుగా శాస్త్రవేత్తలు, భౌగోళిక శాస్త్రవేత్తలు విస్తృతంగా వేరు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వాతావరణాలను ప్రభావితం చేసే వారి విభిన్న సముద్ర ప్రవాహాల కారణంగా ఉత్తర అట్లాంటిక్, అమెరికా యొక్క తూర్పు తీరం, కరేబియన్ నుండి ఐస్లాండ్, ఇక అంటార్కిటా, పశ్చిమ ఐరోపా, వాయువ్య ఆఫ్రికా వరకు విస్తరించి ఉంది. ఇక ఇది సముద్రం యొక్క పెద్ద ఉపవిభాగం. ఇక విస్తృతంగా మరింత ప్రమాదకరమైనదిగా అయితే పరిగణించబడుతుంది. ఇక్కడ మీరు అత్యంత ప్రమాదకరమైన వాతావరణం కనుగొంటారు. ఏదేమైనప్పటికీ ఉత్తర అట్లాంటిక్ మధ్యలో మీ తీరానికి దగ్గరగా ఉన్నప్పుడు అట్లాంటిక్ సర్కిల్కు సమీపంలో ఉత్తర ఉన్నత ఉష్ణోగ్రతలు అయితే ఇప్పటి వరకు తగ్గకుండా ఉండవు. దానితో పోలిస్తే పడవలు ప్రయాణించడం చాలా సులభం. కాబట్టి ఓపెన్ వాటర్ చాలా భయంకరంగా అనిపించినప్పటికీ అది కావచ్చు. సో అట్లాంటిక్ యొక్క సాంకేతిక మధ్యలో తప్పనిసరిగా చెత్త వాతావరణం ఉండదు. హరికేన్లు ఇక్కడ ఏర్పడతాయి, కానీ అవి నిజంగా ఊపందుకుంటాయి. భూమిని తాకినప్పుడు తీవ్రమైన నష్టాన్ని అయితే కలిగిస్తాయి. ఇక అట్లాంటిక్ మహాసముద్రంలోని ఏ భాగం అత్యంత ప్రమాదకరమైనది? ఆశ్చర్యంగా ఫ్రాన్స్ యొక్క పశ్చిమ తీరం, స్పెయిన్ యొక్క ఉత్తరం మధ్య ఉన్న బే ఆఫ్ బిస్కే అనే తరచుగా అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా అయితే పరిగణించబడుతుంది. ఇది పెద్ద గల్ఫ్ ఈశాన్య అట్లాంటిక్లో ఒక ప్రత్యేకమైన భౌగోళిక స్థానాన్ని కలిగి ఉంది. అంటే ఇది శక్తివంతమైన గాలులు, బలమైన ఉబ్బెత్తును ఆకర్షిస్తుంది. పెద్ద అలలను ఉత్పత్తి చేసే నిస్సార సముద్రపు మంచం సహాయం చేయదు. ఇక పశ్చిమ ఫ్రాన్స్ యొక్క మొత్తం పొడవు, స్పెయిన్ యొక్క ఉత్తర తీరం వెంబడి ఉన్న ఈ తీర ప్రాంతం దాని సుందరమైన బీచ్లు, చారిత్రక ఓడరేవు పట్టణాలు, ఈ సాన్ సెబాస్టియన్ వంటి ఆకర్షణమైన రిసార్ట్లు ప్రసిద్ధి చెందింది. ఈ బాస్క్ కంట్రీ నగరం ఉన్నత స్థాయి రెస్టారెంట్లకు నిలయంగా అయితే ఉంది. ఇక ఇది ధనవంతులు, ప్రసిద్ధులు సాధారణ స్టఫింగ్ గ్రౌండ్ అయితే ఇది ఒక ప్రధాన యాచ్ గమ్యస్థానంగా ఉన్నప్పటికీ ఇక హింసాత్మక తుఫాన్లు, కఠినమైన సముద్రాలు సర్వసాధారణం. ఇది ఎల్లప్పుడూ స్వభావాన్ని కలిగి ఉండదు. దాదాపు 40% క్రూజర్లు బే ఆఫ్ బిస్కోలో ఇక చెడు వాతావరణాన్ని తాకవు. ముఖ్యంగా జూన్, జూలైలో ప్రయాణించేవి కావు, కానీ శరదృతువు మొదటి తుఫాను తెస్తుంది. ఇక ఉత్తర అట్లాంటిక్లో సవ్యదిశలో సర్క్యులేషన్ ఉంటుంది. బే యొక్క ప్రవాహాల ద్వారా ప్రతిబింబిస్తుంది. అసాధారణంగా ఎత్తైన తరంగాలను సృష్టిస్తుంది. ఇది పెద్ద ట్యాంకర్లను కూడా బోల్తా కొట్టేస్తాయి. నిజానికి తీర ప్రాంతాలు, ముఖ్యంగా చిన్న నౌకలు, కఠినమైన సముద్ర విషయాల్లో మరింత ప్రమాదకరంగా అయితే ఉంటాయి. బెల్లం రాళ్ళు, ఇసుక బేలు ఒడ్డుకు దగ్గరికి చేర్చి ఉంటాయి. సో అయితే లోతైన సముద్ర ప్రవాహాలు, గట్లు వంటి నిస్సారమైన ప్రాంతాల్లో సమీపంలో నీటి ఉపరితలను బాగా లేపుతాయి. ఇక అట్లాంటిక్ మహాసముద్రం దాటడం సురక్షితమేనా? కాబట్టి అట్లాంటిక్ని దాటడం సురక్షితమేనని మీ అందరికీ తెలుసున్నప్పటికీ కథనాలు అయితే చాలా ఉన్నాయి. సముద్ర జలాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ప్రత్యేకించి మీరు సంవత్సరంలో సరైన సమయంలో సరైన ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లయితే ఉత్తర అర్ధగోళంలో వేసవి ఉదాహరణకు అట్లాంటిక్లో అత్యంత ప్రశాంతమైన సీజన్లో ఒకటి. అయితే అట్లాంటిక్ క్రాసింగ్లు ఈ సమయంలో గట్టిగా సలహా ఇవ్వబడవు. ఎందుకంటే మీరు ఉష్ణమండలానికి దగ్గరగా ఉన్నందున తుఫాన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం వాతావరణ మార్పులు, వేగవంతమైన ఉష్ణోగ్రత మార్పులకు కూడా లోబడి ఉంటుంది. కాబట్టి మీరు మంచి సీజన్పై ఎక్కువ ఆధారపడలేరు. ఆర్కిటిక్ సముద్రాలు పెద్ద వాణిజ్య ట్రేలర్లుగా బాగా సరిపోతాయి. నావికులు అట్లాంటిక్ని ఎప్పటికప్పుడు దాటుతూ చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. వాస్తవానికి 1200 కంటే ఎక్కువ పడవలు ప్రతి సంవత్సరం తూర్పు నుండి పడమరకు దాటుతాయి. వీటిలో ఒకే చేతి నావికులు, జంటలు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు విశాలమైన సముద్రాల్లో ప్రయాణించాలనుకుంటే మీరు దాన్ని సముద్రపు ఓడలో ప్రయాణించేలా చేసుకోవాలి. సో ఇక మీరు మోటార్ చేస్తున్నప్పుడు లేదా అట్లాంటిక్ ప్రయాణిస్తున్నప్పుడు మీకు కనీసం 30 అడుగులు పొడవు ఉండే పడవ అవసరం. చాలా కఠినమైన సముద్రాలు, అసహ్యకరమైనవి, ప్రమాదకరమైన పరిస్థితుల గురించి చెప్పనవసరం లేదు. కానీ పడవలు ఎల్లప్పుడూ చెడు వాతావరణం కోసం సిద్ధంగా ఉంటాయి. మీరు సముద్రంలో ఏం చేస్తున్నారో మీకు తెలియకపోతే మీరు సముద్రంలో చనిపోవచ్చు. కాబట్టి మీరు మిమ్మల్ని దాటడానికి మంచి పడవపై ఆధారపడలేరు. ఇక అట్లాంటిక్ని దాటడానికి స్పష్టంగా నిర్వహించబడిన వాతావరణం కిటికీలు ఉన్నాయి. సో ఈ కిటికీలు ఏంటంటే తరచుగా ఏడాది పొడవునున్న సహాయంగా కనిపించినప్పటికీ మీరు అట్లాంటిక్ సర్క్యూట్ చేయాలనుకుంటే యూరోప్లో ప్రారంభించి కరేబియన్ను దాటడానికి ముందు అమెరికా తూర్పు తీరానికి ఉత్తరం వైపు వెళ్ళి అక్కడ తిరిగి వెళ్ళడానికి చాలా ప్రయాణాలు నవంబర్ చివరిలో లేదా డిసెంబర్లో ప్రయాణించి మేలో ఐరోపాకు తిరిగి రావడం ప్రారంభిస్తాయి. ఇక ఈ టైం టేబుల్ను ఒక ముఖ్యమైన కారణం ఉంది. ప్రధానంగా ఇది జూన్ ప్రారంభం నుండి నవంబర్ చివరి వరకు వచ్చే హరికేన్ల సీజన్ నివారిస్తుంది. అట్లాంటిక్ మీదకు ప్రయాణించడానికి ఉత్తమ సమయం నవంబర్, ఫిబ్రవరి మధ్య ఉంటుంది. అయితే సాధారణ సలహా ఏమిటంటే వీలైనంత త్వరగా దక్షిణానికి వెళ్ళడం. ప్రత్యేకించి మీరు బే ఆఫ్ బిస్కేని దాటుతున్నట్లయితే సంవత్సరం తర్వాత గాలులు వీచే అవకాశం అయితే పెరుగుతుంది. బలమైన నైరుతి గాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా మహాసముద్రాన్ని దాటడంలో మరొక పెద్ద ప్రమాదం. నిజానికి మీరు ట్రాలర్ లేదా వినయపూర్వకమైన పడవలో ప్రయాణించే వారందరికీ అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటి సముద్ర జలాలతో సహా అస్సలు సంబంధం లేదు. ఇక సముద్రాలు మారుతున్న వాతావరణం కోసం మీరు ఎంత సన్నద్ధమైనప్పటికీ అన్ని ఓడలు పైరసీలకు అయితే గురవుతాయి. ఇక వారు రమ్ తాగడం, హై ప్యాచ్ ధరించడం, హుక్ బేరింగ్ పాత్రలు కాకపోవచ్చు, కానీ
పైరేట్లు ఖచ్చితంగా మీ చిన్ననాటి నిద్రవేళ కథల్లో అంశాలు మాత్రమే కాదు. స్వర్ణయుగం సముద్రపు దొంగలు ప్రధానంగా కరేబియన్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలో అయితే సంచరించారు. కానీ నేడు హిందూ మహాసముద్రం సముద్ర పైరసీల వల్ల ప్రభావితమైన అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి. ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియాలోని మలక్కా జలసంధి చుట్టూ, అలాగే సోమాలియా సముద్ర జలాలు ఇప్పటికీ అట్లాంటిక్లో ఏ మహాసముద్రాలైనా పైరసీ యొక్క స్థిరమైన ముప్పు ఉంది. ఇక సముద్రయాన నేరస్తులు స్వతంత్రంగా లేదా ప్రైవేట్గా పనిచేయవచ్చు. కంపెనీలు ప్రభుత్వం కోసం కూడా పనిచేయవచ్చు. ఈ అట్లాంటిక్ మహాసముద్రం గురించి చెప్పాలంటే ఒక రోజు అయితే సరిపోదు. ఇక చాలా అయితే కథలుగా పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఇవి పార్ట్స్గా అయితే నేను ఎప్పటికప్పుడు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో దీని మీద ఒక సిరీస్ కూడా ఉంటుంది. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, లెంత్ ఎక్కువ అవడం వల్ల. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.